హలో ఫ్రెండ్స్, ఇవాళ సండే కదండి. మా వారి కోసం నేను ఒక చిన్న ప్రయోగం చేశాను. దాని పేరే బిర్యానీ. నేను ఎలా చేశానో చూసిద్దాం రండి. స్టవ్ వెలిగించుకున్నాను, కుక్కర్ పెట్టుకున్నాను, ఒక 2 స్పూన్ల నెయ్యి వేసుకున్నాను, కొద్దిగా నూనె కూడా వేశాను. ఈ రెండింటికి నేను 1 గ్లాసున్నర రైస్ చేస్తున్నాను. మసాలా దినుసులు కొన్ని వేసానండి. సాజీరా, లవంగం, ఇలాచి, బిర్యానీ ఆకు. ఇవి కొద్దిగా వేగిన తర్వాత నేను కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయలు, బంగాళాదుంపలు, క్యారెట్, బీన్స్, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్టు, పుదీనా, కొత్తిమీర, 1 గ్లాసున్నర రైస్ కడిగి పక్కన పెట్టుకున్నా. ఇంతేనండి. ఉల్లిపాయ ముక్కలు వేసాను. స్టవ్ సిమ్లో పెట్టుకుని దోరగా వేయించుకుంటున్నాను. ఉల్లిపాయలు కొంచెం దోరగా వేగితే చాలు. ఇది వేగిన తర్వాత మిగతా మనం ఏవైతే వేయదలుచుకున్నామో కట్ చేసి ఉంచుకున్న ఆ మిగతా కూరలన్నీ కూడా వేసుకోవాలి. మా వారికి మేము యూఎస్ వెళ్ళాం లాస్ట్ ఇయర్. అక్కడ మా అమ్మాయి వాళ్ళు చేయడం చాలా ఇష్టంగా ఆయనకి నచ్చి అప్పటి నుంచి చేయమంటున్నారు. ఇప్పటి వరకు నేను చేయలేదు. ఇప్పుడు కొద్దిగా పాపం అడిగారు కదా అని ఏముంది, అన్ని రకాల ముక్కలు వేస్తే బిర్యానీ అయిపోతుంది. విడిగా తినే అన్నం కూరలో కన్నా ఇలా కలిపి తింటారు, అంతే తేడా. ఇలా అన్ని రకాల ముక్కలు మనం వేయదలుచుకున్నవన్నీ కూడా మొత్తం వేయించాలండి. అవన్నీ కొద్దిగా మగ్గితే చాలు. మొత్తం కూర ముక్కలన్నీ ఇలా లైట్గా వేయించుకోవాలి. అప్పుడప్పుడు ఇలాగ చేసి పెడుతూ ఉంటా ఎవరైనా, కొంచెం మా పిల్లలు వచ్చినప్పుడు కూడా ఇలా అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకోవాలండి. కొద్దిసేపు మూత పెట్టేసి మగ్గబెట్టుకోవాలి. ఇప్పుడు ఈ తరంలో ప్రతి ఇంట్లోనూ కొద్దిగా ఇలా వెరైటీగా అడుగుతున్నారు. పుదీనా, కట్ చేసి ఉంచుకున్న పుదీనా నేను బిర్యానీ పొడి కొట్టి ఉంచుకున్నానండి. అన్ని రకాల మసాలా దినుసులు వేసుకుని బిర్యానీ పొడి కొట్టి ఉంచుకున్నాను. 1 చెంచా సాల్ట్ వేసాను. 1 చెంచా నేను కొట్టి ఉంచుకున్న బిర్యానీ పొడి కూడా వేస్తే ఫ్లేవర్కి చాలా బాగుంటుందండి. ఉప్పు వేస్తే కూర ముక్కలు అన్నీ బాగా మగ్గుతాయి, తొందరగా మగ్గిపోతాయి. మనం ఎలాగో కుక్కర్ పెడతాం కనుక ఇంకా కొద్దిగా ఏదైనా మగ్గకుండా ఉంటే కనుక ఆ తర్వాత మొత్తంగా అన్నంతో పాటు ఉడుకుతుంది. ఇది బిర్యానీ పొడి, నేను కొట్టి ఉంచుకున్న బిర్యానీ పొడి. 1 గ్లాసున్నరే కనుక 1 స్పూన్ వేసుకుంటే చాలండి. అందులోనే ఎండుమిరపకాయలు కూడా ఉన్నాయి, కొన్ని పచ్చిమిరపకాయలు వేసాను కనుక ఇంక విడిగా కారం వేయక్కర్లేదు. తర్వాత గ్లాసున్నర బియ్యం నానబెట్టి ఉంచుకున్నవి. గ్లాసున్నరకి తక్కువగా 3 గ్లాసులు నీళ్లు పోసానండి. 1 గ్లాసున్నర రైస్కి 3 నిండా పోయలేదు, మళ్ళీ ముద్దగా అయిపోతుందని. ఇంచుమించు 2.5 గ్లాసులు పోసినట్లు పోసాను. మరీ బిరుసుగా ఉన్న కొంచెం పెద్దవాళ్ళని తినలేకపోవచ్చని అట్లా పోసాను. పైన కొత్తిమీర కూడా గార్నిష్ చేసుకుంటే బాగుంటుంది. అన్నీ మొత్తం కలిపేసి కుక్కర్ మూత పెట్టేసేయడమే. దీనికి 2 విజిల్స్ వస్తే సరిపోతుందండి. 3 విజిల్స్ అంటే మరీ మెత్తగా అయిపోతుంది. 2 విజిల్స్ వచ్చేసింది.
నేను తయారు చేసిన బిర్యానీ. ఇదివరకు మా అమ్మాయి అల్లుడు చాలా బాగుందని చెప్పారు. ఇప్పుడు మా వారు ఏమంటారో చూడాలి. రావడం అయితే పొడపొళ్ళాడుతూ, చూడ్డానికి వేడివేడిగా పొడపొళ్ళాడుతూ వచ్చింది. దీంట్లోనికి రైతా. ఈ రైతాకి ఏముంది, పెరుగులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కొత్తిమీర, కొద్దిగా సాంబార్ కింద పెట్టానండి పొద్దున్న. ఈ రైతా సాంబార్ తోటి తినేస్తారు మా వారు. ఇంకా వేరే కూరలు ఏమీ చేయలేదు. ఆల్రెడీ కూర ముక్కలన్నీ అన్నం నిండా ఉంటాయి కనుక దీన్నే బిర్యానీగా మనం అనుకుంటాం కనుక, నచ్చితే మా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.